అందరికీ నమస్తే నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పుష్పలత శ్రీకాకుళం అమ్మాయి తెలంగాణ కోడలు నా వీడియో చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట నొక్కేశారనుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటంటే మేము మాల్దీవ్స్ వచ్చామని చెప్పాను కదా ఇన్ని రోజులు మా ఆయన రూమ్లో ఉన్నామన్నమాట ఈ రోజు విల్లాలోకి వెళ్తున్నాము విల్లా వచ్చేసి 4 days బుక్ చేసుకున్నాము ఆల్రెడీ రూమ్ టూర్ అయితే పెట్టాను కదా మీ అందరూ చూశారు కదా ఇప్పుడైతే విల్లాలోకి బయలుదేరిపోతున్నాము ఇదిగోండి దానికోసం లగేజ్ కూడా సర్దేశాము కిందకి బగీ వచ్చిందనమాట బగీలో ఇప్పుడు విల్లాలోకి అయితే వెళ్ళిపోదాము ఇంక ఇలా విల్లాలోకి వెళ్దామనేసి బయటకు చూసేసరికి ఫుల్ వర్షం అనమాట వర్షం స్టార్ట్ అయిపోయింది వర్షానికి ఏం పని పాట లేదనుకుంటా వచ్చినప్పటి నుంచి ఒకటే వర్షం ఎలాగూ బయట ఏ ప్లేస్లు కూడా వెళ్ళి చూడనివ్వట్లేదు కనీసం విల్లాలోకి కూడా పోనివ్వనట్లుంది ఇంక ఈ వర్షం పోయేదాకా వెయిట్ చేసి ఆగిపోయిన తర్వాత బయలుదేరాలి ఈ రిసార్ట్లో ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే ఇలాంటి బగ్గీలే ఉంటాయి ఇవి ఓన్లీ ఛార్జింగ్తోనే నడుస్తాయి ఇంకా మా లగేజ్ తీసుకెళ్ళడానికి బగ్గీ వచ్చింది అందులో ఖాళీ ఉందనేసి మా మ్యాంకో స్నూపీ ఇద్దరు ఎక్కెళ్ళారు మేము కూడా బగ్గీలోనే వెళ్ళాలే కానీ రూమ్ పక్కనే దగ్గర అనేసి అలా నడుస్తూ స్టార్ట్ అయిపోయాము మేమున్న రూమ్కి మేము బుక్ చేసుకున్న గెస్ట్ విల్లాకి దగ్గర అనమాట నడుచుకుంటూ 2 minutesలో అలా వెళ్ళిపోవచ్చు ఈ బీచ్ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తే గెస్ట్ విల్లా వచ్చేస్తుంది ఈ ఏరియా అంతా గెస్ట్ ఏరియానే చుట్టూ గెస్ట్ ఏరియా ఉంటుంది మధ్యలో స్టాఫ్ ఏరియా ఉంటుంది అనమాట వాటికి వీటికి మధ్యలో గోడ కట్టేసి ఉంటుంది మేము బయలుదేరేటప్పుడు ఒక్కసారి ఫుల్ వర్షం వచ్చేసింది ఇంకా బయలుదేరిన తర్వాత ఎంబటే ఎండ వచ్చేసింది చూసారు కదా 2 నిమిషాల్లో వాతావరణం అంతా మారిపోయి అప్పుడే వర్షం అప్పుడే ఎండ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఇదే గొడవ అనమాట పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక 10 సార్లైన వర్షం పడుతుంది ఈ వర్షాన్ని అస్సలు నమ్మలేకపోతున్నాము ఫుల్గా వాటర్ వేవ్స్ కూడా వచ్చేస్తున్నాయి ఇంకా బయటకి ఎక్కడికైనా వెళ్దామంటే ఈ గాలికి వర్షానికి భయపడి బయటకి ఎక్కడికి పోవట్లేదు చెట్లు కూడా చుట్టూ ఎక్కువగా ఉన్నాయి కదా అదిగోండి బగీ ఆగి కనబడుతుంది కదా అదే మేము ఉండబోయే విల్లా లగేజ్లు కూడా ఆల్రెడీ తీసేసి లోపలికి పెట్టేసినట్టున్నారు మ్యాంకో స్నూపీ కూడా లోపలికి వెళ్ళిపోయారు నేను కూడా తొందరగా వెళ్ళి ఎలా ఉందో చూసేయాలి మా విల్లా నెంబర్ వచ్చేసి సెలెక్ట్ 306 అనమాట ప్రతి విల్లాకి కూడా ఒక నెంబర్ ఇస్తారు ఈ రిసార్ట్ పేరు ఓబ్లు సెలెక్ట్ సంగేలి కదా అందుకే సెలెక్ట్ 306 అని ఉంది అబ్బా చుట్టూ మొక్కలు కూడా మంచి మంచి మొక్కలు కూడా ఉన్నాయి ఇంకా అలా లోపలికి అయితే వెళ్ళిపోదాము మ్యాంకో స్నూపీ ముందు వచ్చేసారు కదా లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారో చూడాలి ఇంకా నేను కూడా ఫస్ట్ టైం విల్లాలోకి వస్తున్నాను కదా ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాను ఎలా ఉందో చూడాలనేసి ముందైతే ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది అబ్బా స్విమ్మింగ్ పూల్ వెళ్ళి ఇంక ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను ఇంక లగేజీలు తీసుకొచ్చారు బయటే ఉన్నాయి లగేజీలు పెట్టాలి ఎంతలోపే మా స్నూపీ వచ్చేసి మమ్మీ ఏదో చేశారని చూపించేస్తుంది మా మ్యాంకో గారు చూసాడు ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్లో చేతులు పెట్టేసి ఆడేసుకుంటున్నాడు ఇంక లగేజ్ లోపల పెట్టి ఫస్ట్ అయితే లోపల ఎలా ఉందో చూసేద్దాం చూసిన తర్వాత ఏమైనా మా మ్యాంకో స్నూపీ ఇద్దరు నాకంటే ముందు వచ్చేసారు కదా నేను వచ్చేసరికి లోపల విల్లా అంతా చూసేసి బయటకు వచ్చేసారు ఇంకా నేను చూడడమే లేటు వచ్చేటప్పుడు స్విమ్ చేద్దామనేసి టబ్స్ కూడా తెచ్చుకున్నారు నేను ఇంక ఇలా అడుగు పెట్టానే లేదు మమ్మీ స్విమ్మింగ్ అని ఒకటే గొడవ చేస్తే
ఇప్పుడే వచ్చాం కదరా, కొద్దిసేపు ఒక 5 minutes రెస్ట్ తీసుకొని స్విమ్మింగ్ పూల్లో దిగుదురుగానని చెప్పాను. ఇంకా నేను ముందైతే లోపలికి వచ్చి లోపల ఎలా ఉందో చూడాలి కదా. చూశాక ఈ లగేజ్ తీసుకొచ్చాం కదా, అవి ఎక్కడక్కడ పెట్టేసి సర్దుకున్న తర్వాత ఆలోచిద్దాం అనేసి చెప్పాను. ఇంకా లగేజ్ బ్యాగ్ తీసుకొని అయితే లోపలికి వచ్చాను. లోపలికి వచ్చిన తర్వాత రూమ్ అయితే మామూలుగా లేదండి, చాలా బాగుంది. ఇది బెడ్ అంట. చేపలు, టార్టాయిస్, స్టార్ ఫిష్ చూసారా ఎన్ని ఉన్నాయో. సముద్రంలో ఉండాల్సినవన్నీ మంచం మీదే ఉన్నాయి. మొత్తం సముద్ర జంతువులన్నీ మంచం మీదే ఉన్నాయన్నమాట. ముందైతే ఈ లగేజ్ అక్కడ సర్దేసి తర్వాత మిగతా విల్లా అంతా ఎలా ఉందో చూసేసి తర్వాత వాళ్ళ సంగతి ఆలోచిద్దాం అనేసి ఇంకా లగేజ్ తీసుకొని అలా బయటకు వచ్చేసి సర్దేశాను అనమాట. చూపించు, ఆల్రెడీ బాత్ టబ్లో స్నానం చేసేస్తున్నాడు. ఓకే, ఏం కాదులే. అదిగోండి మా అమ్మాయి అయితే స్నానం చేయడానికి ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉందన్నమాట. బాత్ టబ్లో స్నానం చేస్తానేసి జుట్టు తడిసినా ఏం కాదనేసి అడుగుతుంది. సరేలే ఏం కాదని చెప్పాను. ఇంకా స్నానం అయితే వాళ్ళు చేసుకొని తొందరగా చేసేసి రండి. ఓకేనండి, ఓకే. లగేజ్ ఎక్కడ పెట్టేసాం కదా. ఇంకా ఈరోజు వీడియో ఇలా. ఇదిగోండి మా మ్యాంగో స్నూపీ ఆల్రెడీ రావడంతో బాత్ టబ్లో దిగిపోయి స్నానం చేసేస్తున్నారు. ఇంకా మీ సరదా ఎవరు కాదంటారు చెప్పండి, స్నానం చేసుకోండి. చూశారు కదా బట్టలు ఇక్కడే ఇప్పేసి పడేశారు. ఈ బట్టలు ఎలా ఇయ్యద్దురా బాబోయ్. ఇవి వేయడానికి ఇక్కడ ఒక టబ్ ఇచ్చారు, రోజు స్నానం చేసేటప్పుడు తీసుకొచ్చి ఇందులో వేసేయండి. మా మ్యాంగో స్నూపీ ఇద్దరు ఒకటే బాత్ టబ్లో కూర్చొని నేను ఫస్ట్ అంటే నేనని కొట్టేసుకుంటున్నారు. ఇంకా మా స్నూపీకి బయట వాష్రూమ్లోకి వచ్చి స్నానం చేయమంటే మమ్మీ ఇదే స్నానం చేసే ఏరియా మమ్మీ, ఇక్కడే స్నానం చేయాలని చూపించింది. ఇప్పటిదాకా చూడలేదు. అక్కడ స్నానం చేయడానికి ఒక షవర్ కూడా ఉంది. మనం రాసుకోవడానికి షవర్ జెల్లు, షాంపూ, కండిషనర్ అన్నీ ఉన్నాయి. మనం ఏం పట్టుకెళ్ళే పని లేదు. మనకి ఇష్టం వచ్చినంత రాసుకొని తర్వాత అక్కడ పెట్టేయచ్చు అనమాట. ఇక్కడే స్నానం చేసేదంట, ఇంతవరకు చూడలేదు. ఆరు బయట స్నానం అనమాట, భలేగా ఉంది. స్నానం చేసిన తర్వాత తుడుచుకోవడానికి టవల్ కూడా ఇక్కడ పెట్టారు. స్నానం అయిపోయిన తర్వాత తుడుచుకోవడం అనమాట. ఇక్కడ వాటర్ రావడానికి వాళ్ళు ఇచ్చేసారు. వాళ్ళు తిప్పితే వాటర్ వచ్చేస్తాయి. మనకి హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటరు, కూల్ వాటర్ కావాలంటే కూల్ వాటర్, ఇంకేది కావాలంటే అది వచ్చిద్ది అనమాట. పైన షవర్ నుంచి జఫ్ మనీ వాటర్ అయితే కింద పడిపోద్ది. చూడడానికి అయితే భలే కనిపించింది. బయట స్నానం అనమాట, ఇప్పటిదాకా చూడలేదు. మా స్నూపీ చెప్తేనే నేను చూశాను. ఈ బయట స్నానం చేస్తే మస్తు మజా ఉంటుంది కదా. ఫస్ట్ అయితే మా స్నూపీ ఫ్రెష్గా షవర్ కింద స్నానం చేసుకొని వచ్చేసిందండి. ఇంకా మనకి తల ఆరబెట్టుకోవడానికి హెయిర్ డ్రైయర్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. ఇంకా జుట్టు అంతా తడిగా ఉంది కదా, ఆరబెట్టుకుందాం అనేసి హెయిర్ డ్రైయర్ తీసేసింది. హెయిర్ డ్రై చేసిన తర్వాత లోపలికి వచ్చి కాఫీ పెట్టుకొని తాగాలనుకున్నాము. బ్యాక్ సైడ్ వాటర్ పోసుకోవాలి. వాటర్ ఉన్నాయో లేదో చూశాను, చాలా వాటర్ ఉన్నాయి. ఇది కాఫీ చేసుకునేదంట. ఇంకా కాఫీ పౌడరు అందులో పెట్టి గ్లాస్ కింద పెడితే హాట్ వాటరే వస్తున్నాయి కానీ కాఫీ అయితే రావట్లేదు. చాలాసార్లు ట్రై చేసాము. కాఫీ పౌడర్ని అందులో పెడితే లోపలికి పడిపోతుంది. చాలాసార్లు ట్రై చేసాం కానీ కాఫీ అయితే రావట్లేదు, హాట్ వాటరే వస్తున్నాయి. ఇదే ఫస్ట్ టైం చేయడము, ఇదివరకు ఎప్పుడు దీంట్లో చేయలేదు.
ఎలా చేయాలనేసి మాకైతే తెలియలేదు. ఎన్నిసార్లు వేసినా సరే హాట్ వాటరే వస్తున్నాయి. ఇంకా వేడి నీళ్ళు వచ్చాయి కదా, కాఫీ బ్యాగ్స్ పంచదార వేసుకొని నార్మల్గా టీ చేసుకొని తాగేసాము. ఇప్పుడే టీ తాగామా, అప్పుడే మళ్ళీ లంచ్ టైం అయిపోయింది. లంచ్ చేయడానికి క్యాంటీన్కి వెళ్ళిపోవాలి. మేము వచ్చేసరికి 11:30 అయిపోయింది. పొద్దున్నే తొందరగా 9 కల్లా వచ్చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా మా పిల్లలతో రెడీ అయ్యి వచ్చేసరికి 11:30 అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 1 అయిపోయింది. లంచ్ టైం అయిపోయింది. లంచ్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాం. లంచ్ చేసేసి మళ్ళీ విల్లలోకే వచ్చేస్తాము. లంచ్ టైం అయిందనేసి క్యాంటీన్కి తీసుకెళ్ళడానికి మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చారు. ఇంకా నలుగురం బయలుదేరి లంచ్ చేయడానికి క్యాంటీన్కి బయలుదేరిపోయాము. పక్కన రెస్టారెంట్ ఉంటుంది, వెళ్ళి తినొచ్చులే కానీ రెస్టారెంట్ కంటే క్యాంటీన్లోనే ఫుడ్ బాగుంటుంది. ఇంకా క్యాంటీన్కి వెళ్ళి తినేసి వచ్చేద్దాం అనేసి క్యాంటీన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. క్యాంటీన్లో రోజు బోల్డెన్ వెరైటీస్ పెడతారు. బ్రౌన్ రైస్, పాస్తా, చికెన్ బిర్యానీ, పప్పు, రైస్ అయితే రోజు ఉంటుంది. ఇంకా అవి కాకుండా చాలా వెరైటీస్ పెడతారు. ఈరోజు ఏమేం చేశారంటే బ్రౌన్ రైస్, టమాటా రసం, పాస్తా మిక్స్ చేసుకునేది, చికెన్ బిర్యానీ, ఇదేదో మునక్కాయ కర్రీ లాగా ఉంది, చికెన్ కర్రీ, కాబోలి శనగలు, పప్పు, రైసు. ఈ కర్రీ ఏంటో తెలియదు, నాకు పేరు కూడా చూడలేదు నేను, ఏం కర్రీనో తెలియదు. నెక్స్ట్ పొటాటో ఫ్రై అనమాట. పొటాటోస్ని ముక్కలు చేసి డీప్ ఫ్రై చేశారు. ఇది మాల్దీ స్పెషల్ అంటే ఇది తునా ఫిష్ని అట్లా వాటర్లో వేసేసినట్టు చేశారు, తెలియదు. నెక్స్ట్ సేమియా, అప్పడాలు, ఇవైతే రోజు పెడతారు. ఇన్ని వెరైటీస్ ఉన్నాయి అనేసి అన్నీ తినేలేం కదా, మన కడుపుకి ఎంత పడితే అంతే తినగలం కదా. ఇంకా మాకు ఎంత కావాలో అంతా పెట్టుకొని తెచ్చుకున్నాము. మా స్నూపీకి బిర్యానీ బాగా నచ్చింది అనుకుంటా. మా అందరికంటే ఫస్ట్ వచ్చేసి గబా తినేస్తుంది. ఇంకా మేము నలుగురం మాకు కావాల్సినవి ప్లేట్లలో తీసుకొచ్చి పెట్టుకొని తినేసాము. తర్వాత ఇది అయిపోయాక పాయసం కూడా పెట్టుకొని తినేసి ఇంక రూమ్కి వెళ్ళిపోయాము. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెళ్ళాక వచ్చేసాము. ఇంక ఇప్పుడే తినేసి వచ్చాం కదా, కోసేపు అలా మంచం మీద రిలాక్స్ అవుదాము. ఇంకా ఒక గంట పడుకున్న తర్వాత పడుకొని లెగిసిన తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేద్దాము. చూసారా నేను ఇలా మంచం మీద రిలాక్స్ అయ్యానో లేదో, వీళ్ళేం ఎంతసేపు పడుకున్నారు అనుకున్నాను, పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు. ఇంక ఇలా రిలాక్స్ అయ్యానో లేదు లేపేసి స్విమ్మింగ్ అనేసి గొడవ చేస్తున్నారు. చూసారు కదా, లైఫ్ జాకెట్లు కూడా వేసుకొని రెడీ అయిపోయారు. కొద్దిసేపు ఆగండ్రా, బయట ఎండగా ఉంది, ఎండతో ఏం స్విమ్మింగ్ చేస్తారు చెప్పండి. చూసారు కదా, ఎండతోనే స్విమ్మింగ్ చేస్తారంట. కొద్దిసేపు ఆగితే ఏమైంది, ఇప్పుడు నేను ఎప్పుడైనా స్విమ్మింగ్ చేస్తే కదా నాకు తెలియడానికి. ఇక సరేలే, ఇంకా పదండి, ఏం చేస్తాను కాసేపు నేను అక్కడ కూర్చుంటాను, మీరు స్విమ్ చేసుకోండి. అయితే ఎక్కడ పెట్టారు, తెచ్చుకోండి. వీళ్ళిద్దరూ అసలు స్విమ్మింగ్ చేసుకోవడానికి గెస్ట్ వెళ్ళని గొడవ చేశారు. ఇంకా గెస్ట్ వెళ్ళకి ఇలాగ వచ్చామో లేదో స్విమ్మింగ్ స్టార్ట్ చేసేసారు. మా స్నూపీ అయితే ఏదో పెద్ద డేర్ చేసి దిగిపోయింది, కానీ దానికి స్విమ్మింగ్ పూల్లో దిగాలంటే చచ్చే భయం అనమాట. ఇంకేదో మా ఇంకొకడు పక్కన ఉన్నాడు అనేసి అలా దిగి అదిగోండి ఒడ్డు మీద చేపపిల్లగా ఈదుకుంటుంది. ఇంకా బయట క్లైమేట్ చూస్తే వర్షం వచ్చేలాగే ఉంది. కోసేపు స్విమ్ చేసుకొని అనేసి బయట కూర్చున్నాను. ఇంక వర్షం పడితే లోపలికి తీసుకెళ్ళిపోదాం అనేసి ఇక్కడే కూర్చున్నాను. ఇంక ఎంతసేపు కావాలంటే అంతసేపు చేసుకొని వాళ్ళ సరదా ఎందుకు మనం కాదని చెప్పండి. ఇంకా దొరికినప్పుడే యూజ్ చేసుకోవాలి కదా, వాళ్ళకి ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇంకోసేపు స్విమ్ చేసుకొని అనేసి వదిలేసాను. చెయ్యి అది పట్టుకో, వెళ్ళిపోతావు తొందరగా. చెయ్యి ఇప్పుడే, దాంతో చెయ్యు. సర్లే
వర్షం పడుతుంది అనేసి వచ్చి పావు గంట అయిందో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది. బయటకు వచ్చేయండి. ఓకే ఆగండి. మధ్యాహ్నం ఒక 2 అవర్స్ అలా పడుకున్నామో లేదో ఇంక సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయితే మాత్రం ఖచ్చితంగా టీనో కాఫీనో స్ట్రాంగ్గా ఉండాలండి. పొద్దున కూడా సరిగ్గా తాగలేదు, ఎందుకంటే కాఫీ చేసుకునే దాంట్లో మాకు ఆ కాఫీ పెట్టుకోవడం రాకపోవడం వల్ల తాగలేకపోయాము. ఇప్పుడైతే స్ట్రాంగ్గా టీ కానీ కాఫీ కానీ తాగకపోతే మైండ్ పనిచేయదు. ఇంకా అలా కాఫీ తాగొద్దాం అనేసి శాంగ్ బార్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాము. బిస్కెట్స్ కావాలా? కేక్స్ కావాలి. జరుగు మమ్మీ. బిస్కెట్స్ కావాలా? నేను వేస్తాను ఇటీ. ఫైనల్ శాంగ్ బార్ నుంచి టీ తాగేసి రూమ్కి వచ్చేసామండి. పొద్దున్న మా లగేజ్లన్నీ తీసుకెళ్ళినప్పుడు మా ఆయన తీసుకెళ్ళలేదు, ఇంకా మా ఆయన లగేజ్ తీసుకెళ్దాం అనేసి రూమ్కి వచ్చేసాము. ఇదిగోండి మా స్నూపీ సర్దేసిద్దంట వాళ్ళ డాడీ బట్టలని. చిన్న సూట్ కేసు అయితే తీసేసింది. టవల్ తీసేసి డాడీ బట్టలు ఏవి ఉన్నాయో సర్దేసాయి సూట్ కేసులో. వెళ్ళేటప్పుడు దీన్ని తీసుకెళ్ళిపోదాం. మా బుడ్డే భలే ఉంది. నా బ్యాగ్ కన్నా చిన్నగా ఉంచుతున్నాను. డాడీని అడుగుదాం తీసుకెళ్ళిపోదాం. ఓకే, నీ బ్యాగ్ పక్కన పెట్టి చూడు, చిన్నదో పెద్దదో బయటికి తీసి చూడు. బయటికి తీసి పక్కన పెట్టు. ఇటు తిప్పు. ఓ, నీ బ్యాగ్ కంటే చిన్నగా ఉందిలే. అది సరిపోదా నీకు? ఏం చేసుకుంటావు ఇది? చాక్లెట్స్ పెట్టుకోవడానికి. ఓకేలే, మీ డాడీని అడుగు, ఇస్తే తీసుకొచ్చి. పొద్దున్నుంచి మా పిల్లలే స్విమ్మింగ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు నేను కూడా స్విమ్మింగ్ డ్రెస్ లో స్విమ్మింగ్ అయితే దిగిపోతాను. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయింది. 7 o'clock కి స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్పీరియన్స్ చూసేయాలి. బయట అయితే వర్షం చలి పెడుతుంది. ఈ చలిలో మేము ఇప్పుడు వచ్చి స్విమ్మింగ్ చేస్తున్నాము. గంట మంచిగా స్విమ్మింగ్ అయితే చేసుకుని వచ్చేసాము. ఇంకా తడిసిపోయింది అనేసి ఫ్రెష్ గా స్నానం చేస్తాము. హెయిర్ కూడా కొంచెం తడిసిపోయిందండి. ఇప్పుడు ఇవ్వండి హెయిర్ డ్రైయర్ తో కొంచెం హెయిర్ కూడా డ్రై చేసుకోవాలి.
విల్లలో మాకు ఒక చిన్న బల్లి పిల్ల కనిపించింది. ఈ బల్లి పిల్లకి మా విద్యుకి చూపించాలి. విద్యురావా, నీ ఫ్రెండ్ వచ్చింది. ఇట్రా, ఇటెళ్ళు, నీ ఫ్రెండ్ వచ్చిందిరా. అట్టిల్లు అక్కడికి వెళ్ళిపో. ఆగు, విద్య కోసం వచ్చిందంట. ఆగు, వచ్చింది, తీసుకెళ్దు కానీ ఆగు. జాలీగా స్విమ్మింగ్ అయితే చేసేసాము. ఇంకా చాలాసేపు స్విమ్ చేసిన తర్వాత ఫ్రెష్గా స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గంట టీవీ చూసుకునేసరికి అలా డిన్నర్ టైం అయిపోయింది. ఇప్పుడు డిన్నర్ చేసేయాలి. నార్మల్గా అయితే క్యాంటీన్కి వెళ్ళి డిన్నర్ చేయాలి, కానీ చాలా లేట్ అయిపోయింది అనేసి డిన్నర్ని రూమ్కి తెచ్చేసుకున్నాము. ఇంకా మేము ఏం డిన్నర్ తెచ్చుకున్నాం అనేసి చూడాలనుకుంటున్నారా? ఇదిగోండి, ఇదే మా డిన్నరు. మా మ్యాంకోగాడు క్యాంటీన్కి వెళ్ళి తీసుకొచ్చేసాడు వేడిగా పరోటాలు అంటే మామూలు పరోటాలు కాదండి. లోపల ఎగ్ వేసేసి మళ్ళీ రోల్ చేసేసి పరోటాల్లా చేశారనమాట. ఇంకా క్యాంటీన్కి వెళ్ళేసరికి లేట్ అయిపోయిందిలే అనేసి ఇంకా చేసి పక్కన ఉంచమనేసి రూమ్కి తీసుకొచ్చేసాము. ఇప్పుడు డిన్నర్ అయితే కంప్లీట్ చేసేద్దాం. వేడిగా ఉన్నాయి, తొందరగా పెట్టుకొని తినేయాలి. ఈరోజు మా డిన్నర్ వచ్చేసి ఈ ఎగ్ రోటీస్ అనమాట. ఇప్పటి వరకు అయితే రోటీసు, పరోటాలు, బటర్ నాన్స్, గార్లిక్ నాన్స్ ఇవన్నీ తిన్నాం, కానీ ఫస్ట్ టైం అనమాట ఇలా ఎగ్ వేసి రోల్ చేసిన రోటీస్ తినడము. ఇంకా ఈరోజు మా డిన్నర్ అయితే ఇదే. డిన్నర్ చేసేసిన తర్వాత బయటికి వెళ్ళి కాసేపు బీచ్లో కూర్చొని వస్తాము. ఫస్ట్ అయితే ఈ రోటీ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్పేస్తాను. వావ్, సూపర్ ఉంది. అమ్మో, ఎలా ఉంది? సూపర్, చాలా బాగుందండి. ఫస్ట్ టైం రోటీలో ఇలా ఎగ్ వేసి చేసిన తినడం అనమాట. ఇంకా మేము డిన్నర్ కంప్లీట్ చేసుకొని బయట బీచ్లోకి అయితే ఒకసారి వెళ్ళి అలా ఒక 5 minutes రిలాక్స్ అయ్యి వస్తాము. నైట్ టైం బీచ్ పక్కన కూర్చుంటే చాలా బాగుంటుంది కదా, చూస్తూ ఉండండి. బీచ్లోకి కూడా వెళ్ళి వస్తాము. ముందైతే డిన్నర్ చేసేద్దాం. ఆ ఎగ్ పరోటాస్తో ఏం కడుపు నిండేది అనేసి మా ఆయన వెళ్ళి వేడిగా చికెన్ కర్రీ, రైసు, ఇంకా ఆమ్లెట్లు తీసుకొచ్చారు. ఇంకా అవి తిని అరగంట అయితే అయిపోయింది కదా, వీటిని ఇప్పుడు ఫుల్గా లాగించేద్దాము. ఇప్పుడైతే వీటిని తినేసి మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు బీచ్లో వెళ్ళి అలా కూర్చుంటామని చెప్పాను కదా. డిన్నర్ చేసేసి 5 minutes బీచ్లో వెళ్ళి కూర్చుందామనేసి వెళ్ళాం, కానీ ఇంకా వాటర్ వేవ్స్ అయితే కూర్చునే చైర్స్ ఉంటాయి కదా, వాటి వరకు వచ్చేస్తున్నాయి. చూడ్డానికైతే వెళ్ళాం, కానీ వాటర్ వేవ్స్ అయితే మరీ ఘోరంగా ఉందండి. పరిస్థితి అయితే ఏం బాగాలేదు, దారుణంగా ఉంది. ఇంకా కూర్చునే పరిస్థితి అయితే లేదనేసి ఉన్న దగ్గర నుంచి నిల్చొని వీడియో తీశాను. చీకట్లో అంతగా కనపడట్లేదు, కానీ వాటర్ వేవ్స్ అయితే ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చేస్తున్నాయి. గాలి కూడా గట్టిగా వేస్తుంది. ఇంకా అక్కడ కూర్చోవడం అంత సేఫ్ కాదులనేసి దూరంగా నిల్చొని వీడియో షూట్ చేశాను. చీకట్లో అయితే మీకు కనపడట్లేదు, కానీ వాటర్ వేవ్స్ అయితే మరీ దగ్గరగా ఉన్నాయి. ఇంకా పరిస్థితి బాగాలేదు, చాలా ఘోరంగా ఉంది. అరే దీర్ఘ చెప్పు, వెళ్ళి పక్కకి మంచిగా పెట్టుకోవాలి. ఇస్తా, నువ్వు ఫోన్ పడుతున్నా. ఓకేనండి, గెస్ట్ విల్లాలో పొద్దు నుంచి ఈవినింగ్ వరకు అయితే ఇలా గడిచిపోయింది. గెస్ట్ విల్లాలో మా ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయింది. ఇంకా నిద్రపోయే టైం అయిపోయింది కదా, ఇంకా పడుకోవాలి కదా. పడుకొని రేపు పొద్దున ఫ్రెష్గా సెకండ్ డే ఎలా స్టార్ట్ అవుతుందో వీడియోలో అయితే చూసేద్దాము. ఇప్పుడైతే అందరికీ గుడ్ నైట్ చెప్పేసి ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్, గుడ్ నైట్.